హలో దిస్తులు ఎప్పుడు మా ఆయన చేసే ఎగ్ కర్రీ చూస్తున్నారు కదా, ఈ రోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ కర్రీలో వాటర్ పోసి ఉండడం నాకు ఇష్టం ఉండదు, నేను ఫ్రై లాగా చేస్తాను. ఈ బుజ్జి చిన్ని ఆయిల్ బాటిల్ నేను మీషోలో ఆర్డర్ చేసి, ఈ బాటిల్ ని 2 టైప్స్ వాడచ్చు. ఒకటి స్ప్రే చేయొచ్చు, ఇంకొకటి క్యాప్ తీసి మనకి కావాల్సినంత నూనె కూడా పోసుకోవచ్చు. ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. యూట్యూబ్ లో అయితే కమ్యూనిటీ పోస్ట్ లో బాగుంది కదా బుజ్జి బాటిల్. కిచెన్ లో మంచి అట్రాక్షన్ కూడా ఇస్తుంది ఈ బాటిల్. ప్రాసెస్ లోకి వచ్చేద్దాం. ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇంకా కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవద్దు అంటే స్కిప్ చేయండి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు, దాంట్లోనే కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్సింగ్ చేసి ఆ ఉల్లిపాయను మొత్తం కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మేము 4 ఉన్నాం కాబట్టి 4 ఎగ్స్ అయితే వేసేస్తున్నా, ఒకదాని వెనకాల ఒకటి. ఇంట్లో నాకు ఒక్కదానికే ఇట్లా ఫ్రైస్ అంటే ఇష్టం. మా ఇంట్లో అందరికి గ్రేవీ ఉండాలి. ఒక నిమిషం మూత పెట్టేసిన, ఇంకా తర్వాత మూత తీసి ఇంకా దాని అయితే రివర్స్ చేస్తున్నా. ఇంకా కొద్దిసేపు ఉంచాల్సింది, కాకపోతే మా కడాయి తొందరగా మాడిపోతుంది, మళ్ళీ మాడి వాసన. ఒక నిమిషం గ్యాప్ తోని అట్లా కలుపుతూ ఉండాలన్నమాట, కిందకి మీదకి వేస్తుండాలి. లాస్ట్ లో మొత్తం మిక్సింగ్ అయితే వేసి ఇంకా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసి ఒకసారి గరం మసాలా కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అంతే, ఎగ్ ఫ్రై రెడీ. కావాలంటే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. నీట్ గా చేద్దామన్నా ఏదో ఒక పని అవుతుంది. ఇట్లా మసాలా వేస్తుంటే మసాలా కింద పడిపోయింది. మసాలాని తీసేదాకా నాకు ఇంకా మనసు కొట్టదు అనమాట. ఇంకా ఎత్తి ఇంకా పిల్లలకైతే టిఫిన్ కడుతుంది. ఈ రోజుకి ఎగ్ కి పులి స్టవ్ పెట్టేస్తా. ఇంకా ఈ రోజు మార్కెట్ మా ఊర్లో మంచిగా వారానికి సరిపడా కూరగాయలు. ఆయననే కాదు నేను కూడా టేస్ట్ గానే వండుతా ఫుడ్. చూడండి మా ఊడు ఎంత సూపర్ గా ఉందంటే. అయితే ఇంతే ఉంటాం. అలా బాయ్ దోస్తులు.